ఏం చెప్తారు? 'పెద్ది' మీ డ్రీమ్ ప్రాజెక్ట్. హా! హ్మ్. సో, జూన్ 4థ్ రాబోతుంది. అవునండి. ఆడియన్స్‌కి ఏం చెప్తారు? జూన్ ఎలా? 4 అని టెన్షన్ పెట్టకండి. కానీ జూన్ 4థ్‌న జూన్ 4థ్‌న అమ్మో! గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ 'పెద్ది.' సో, ఏంటి? ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? మీ పెద్దిక మాటల్లో. పెద్ది చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటదండి ఫిల్మ్ అంతా. హ్మ్. ఎమోషనల్ జర్నీ అండి. నేను స్టోరీ నేరేషన్ అంటే చాలా కమర్షియల్‌గా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటదండి. ఆడియన్‌కి కావాల్సిన అన్ని హైలు ఉంటూ, నేను చరణ్ గారిని ఏదైతే కథ చెప్పాలనుకున్నా ఆ కథ చెప్పడానికి ప్రయత్నిస్తా. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రతి సీన్‌లోనే కథ చెప్తా. చరణ్ సార్ స్టార్ ఇమేజ్‌ని అలాగే ఉంచుతా. ఆ 2 బ్లెండ్ చేస్తా చెప్పిన స్టోరీ అండి ఇది. చాలా ఎమోషనల్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మొత్తం ఈ సమ్మర్‌కి ఒక సూపర్బ్ ఫిల్మ్ అవుతది ఇది. అందరూ సినిమాని వెయిట్ చేస్తున్నారు. ఓ మంచి సినిమా చూసాను ఫీల్‌తో స్కూల్‌కెళ్ళేవాళ్ళు స్కూల్స్‌కి, కాలేజ్‌కెళ్ళేవాళ్ళు కాలేజ్‌కి అన్నీ ఆ వైబ్ అంతా ఉంటదని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాం టీమ్ అంతా. జూన్ 4థ్ రిలీజు. అసలు ఎప్పటినుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశారనుకుంటే, మీరిప్పుడు స్టార్ట్ చేశారు. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటసలు? ఇంత స్పాన్ ఆఫ్ షార్ట్ టైమ్‌లో? అంటే ప్రమోషన్‌కి టైం సరిపోతదన్నారండి. అంటే వర్క్ జరుగుతోంది. అన్ని సినిమాలు ఇలాగే స్టార్ట్ అంటే అవుతాయి. ఏదో ఒకటి టపా ఆ! టపా రిలీజ్ చేయడం, హ్మ్. ఏదో ఒకటి చేసి సెట్‌లో అదో ఏదో ఒక దాంట్లో రిలీజ్ అవ్వడం, ఎక్సైట్‌మెంట్ పెంచడం అనేది ఉంటది గదా! ఆ! పోస్ట్‌పోన్ అయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఏంటి మళ్ళీ ఎప్పుడు అనే దానికి, మీరు మాత్రం రైడ్ బానే ఎళ్తున్నారు రామ్ చరణ్ గారితో. అంటే ఏది కంటెంట్ రిలీజ్ చేసినా మంచి కంటెంట్ రిలీజ్ చేయాలి గానీ, ఇప్పటికొచ్చిన ఉన్న ఇమేజ్‌ని డ్యామేజ్ చేయొద్దండి. అందుకే ప్రాపర్‌గా చూసి అనురాగ్ గారు గటా అన్నీ ఆ! చూసి చెప్పారు మాకు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ హ్మ్. రామ్ చరణ్ గారికి ఇప్పుడు ఆ! దెబ్బ ఆ! తగిలినప్పుడు ఆ! ఆ! అసలు ఏమైంది? ఏంటి? అనే ఒక ఇదయిపోయింది. ఆ! బట్ ఒక అప్‌డేట్ ఇచ్చే వరకు కూడా ఆ! అందరిలో ఒక అవును. గుండె దడ. అవును. బట్ ఏంటి అసలు ఆన్ ద సెట్ ఏం జరిగిందప్పుడు? అది ఆహ్, మా ఒక మలయాళం యాక్టర్ అనమాట. నేను పీలే అని. ఆయన కూడా రెజ్లర్ మాట. ఓకే. అతను చరణ్ సార్ నేషనల్స్‌లో ఫైట్ జరిగే టైంలో చరణ్ సార్ హెడ్ ఇలా ఉంది. ఇద్దరు కుస్తీ ఇలా పడుతున్నారు. చరణ్ సార్‌దే మిస్టేక్ అంట. చరణ్ సార్ చెప్పారు నాదే మిస్టేక్ ఇది అని. చరణ్ సారు కొద్దిగా లేట్‌గా లెగిసారు. మనోడు కొద్దిగా ఫాస్ట్‌గా లెగిసాడనమాటండి. ఈ హెడ్ వచ్చి ఇక్కడ చక్‌మని అది రికార్డ్ అయిపోయిందన్నమాటండి. అదేది షూటింగ్‌లో కూడా షూటింగ్ కెమెరాలో కూడా రికార్డ్ అయిపోయిందది. హ్మ్. అది చూస్తే కూడా మనకి వెంటనే ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ! ఇది పార్ట్ 1 అవును. మొత్తం సో బ్లడ్ పెయిన్‌ఫుల్. ఆ! బయటకొచ్చి అంతా బ్లడ్ అయిపోయి అబ్బా! ఎక్కడున్నారు? బుచ్చిబాబు ఆ! ఎక్కడ అని పిలిచారా మిమ్మల్ని? నేనక్కడే ఉన్నానండి. ఆ! నేనక్కడే ఉన్నా. చరణ్ సార్ ఇంత దెబ్బ తగిలేసిన తర్వాత కూడా మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి అతనికి ఇక్కడ తగిలింది. కానీ ఓకే. ఇక్కడ తగిలిన దానికి పెద్ద అంటే ఆ! ఇక్కడ చిన్నదొచ్చింది తగిలిందా? కానండి. ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండీ. బ్లడ్ కారిపోతుంది. సార్ నేను నిజంగా షాక్ అయిందిది. బ్లడ్ కారిపోతుంది ఇలా పట్టుకున్నాడు. మనోడికి ఎలా ఉంది చూడండి. మనోడికి ఎలా ఉంది. సార్ మీరు ఓకేనా? మీరు ఓకేనా? అంటే ముందే మనోడి దగ్గరికెళ్ళి అడుగు నువ్వు ఒకసారి. ఇలా ఉన్నాడు బానే ఉన్నాడా? అంటే హ్మ్. బ్లడ్ ఇలా కారుతుందండి. బానే ఉన్నాడు సార్ అని వచ్చి చెప్తే ఎళ్లి అర్జెంట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే చరణ్ సార్ హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు మనోడి దగ్గరికొచ్చి "నువ్వు బానే ఉన్నావు కదా! నువ్వేం టెన్షన్ పడకు. మిస్టేక్ నాదే. నువ్వు అంటే ప్రాపర్‌గానే వచ్చావు" అంత అని చెప్పి రియలిస్టిక్‌గా నిజంగానే ఆ ఫైట్స్ అవన్నీ అంత రియలిస్టిక్‌గా ఉండేనా? ఆ! అంటే అంత స్ట్రాంగ్‌గా తగిలిందంటే అర్థం అవుతుంది. అవునండి. నిజంగానే అంత అంత స్ట్రాంగ్‌గా రియలిస్టిక్‌గా రాడానికే కోచ్‌లు గాని అందరూ రియలిస్టిక్ అప్రోచ్ కోసమే ట్రై చేసామండి. ఎన్ని రోజులు నేర్చుకున్నారండి రామ్ ఆయన చరణ్ గారు? చరణ్ సార్ ఒక 3, 4 మంత్స్ ప్రాక్టీస్ చేశారండి రెజ్లింగ్ అంతా. ఓకే. హ్మ్. మీరు నిజంగానే రెజ్లింగ్ చేపిచ్చేసారైతే. చేశారండి ఆయన. హ్మ్. అందుకే మీకు ఆహ్, ఆహ్, ఆ ఆహ్, ఫీల్. అదే కనిపిస్తుంది ఆ ఫీల్ అంతా. హ్మ్. అయితే ఎలా ఉండబోతున్నాయంటే ఆ సెట్స్ గానివ్వండి, ఆ! ఆ! లేకపోతే ప్రొడక్షన్ గానివ్వండి, హ్మ్. ఎలా ఉండబోతుందసలు? చాలా ఆర్గానిక్‌గా అంటే అవినాష్ గారండి ప్రొడక్షన్ డిజైనరు. అవినాష్ గారు మొత్తం కెమెరామన్ రాండీ గారు వీళ్ళందరూ ఆ ఫీల్ తీసుకొచ్చారండి. ఫస్ట్‌నే ఇప్పుడు ఎవరైనా ఫిల్మ్ చూసినా కూడా ఏమంటున్నారంటే ఆళ్ళు ఆ వైబ్‌లోకెళ్ళిపోయాం, ఆ వరల్డ్‌లోకెళ్ళిపోయాం అంటారండి ఈజీగా. దాని మెయిన్ క్రెడిట్ రాండీ సార్‌కి అండ్ అవినాష్ గారికి హ్మ్. వాళ్ళదే అండి మొత్తం అంతా క్రెడిట్ హ్మ్. అంతా. అండ్ సినిమాటోగ్రఫీ. అవునండి. మెయిన్‌లీ రత్నవేలు గారు సినిమాటోగ్రఫీ. రంగస్థలం చేశారు. సుక్కు హ్మ్. సర్వేరా. నేను జగడానికి కూడా రత్నవేలు గారండి. హ్మ్. సుకుమార్ గారు నేను ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఇప్పుడు చాలా మీరు గూడా నాకు ఆయనే కావాలని చూజ్ చేసుకున్నారా అవునండి. ఆయన్నే? అవునండి. 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 బ్యాక్ బోన్ అండి. సినిమాకి పెద్ద బ్యాక్ బోన్ ఎవరైనా ఉంటే రత్నవేలు గారండి. రెహమాన్ సార్ ఎలాగో రత్నవేలు గారు అలా మాటండి. అంటే నేను చరణ్ సార్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆయన బ్లాక్ పెట్టేసేవారండి. ఆ! 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 రండి. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మాకు? ఆ! ఇవన్నీ ఎప్పుడు? ఇవన్నీ అనురాగ్ గారి చేతుల్లో ఉన్నాయి. చెప్పేస్తారు.